బ్రేకింగ్ న్యూస్. దానం నాగేందర్ అనర్హత కేసులో ఈరోజు కీలక ముందడుగు పడింది. ఉదయం పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ జరిపిన స్పీకర్ మధ్యాహ్నం బీజేపీ పిటిషన్ను విచారించాల్సి ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున బీజేపీ నేతలు సమయం కోరడంతో స్పీకర్ విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు. ఇవాళ స్పీకర్ గారు మా నోటీస్కి వాదనలకి ఇవాళ నన్ను పిలవడం జరిగింది. నేను అసెంబ్లీకి ఇప్పుడే రావడం జరుగుతూ ఉంది. 10:30కి మాది ఎంక్వైరీ ఉంది. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని సస్పెండ్ డెఫినెట్గా చేస్తారని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా క్లియర్ కట్ కేసు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసింది. అందరు కూడా చూసిర్రు. ఇది చాలా క్లియర్ కట్ కేసు. 100కు 100% ఈ వాదనలు అన్నీ కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్, తను కాంటెస్ట్ చేసిన ప్రూఫ్స్, తనకి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్నీ కూడా తను కాంటెస్ట్ చేసినాయి అన్నీ కూడా ఇవాళ మేము స్పీకర్ గారికి కూడా చూపించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా తనని సస్పెండ్ చేస్తారని, తనని డిస్క్వాలిఫై చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకా మీకు డీటెయిల్గా ఎంక్వైరీ పోయి వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ 10:15 టైం అవుతుంది. 10:30కి నేను లోపల పోవాలి కాబట్టి నేను దయచేసి మళ్ళీ వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా మీ అందరికీ కూడా లోపల ఏమైంది, ఏం ప్రశ్నలు అడిగారు, వాళ్ళకి ఏం జవాబు చెప్పినో అనేది పూర్తిగా నేను చెప్తాను. ఇవాళ స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ మరో తేదీకి వాయిదా వేశారు. ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, అసలు ఈరోజు ఏం జరిగింది? దానం నాగేందర్ శిబిరంలో ఎటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది? దానం నాగేందర్ ఖచ్చితంగా అనర్హతకు గురయ్యే అవకాశం ఉంటుంది అని బీఆర్ఎస్ చాలా ప్రగల్భంగా నమ్ముతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు మొదటి నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలు కూడా అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ 10 నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా చెప్పినప్పటికీ 7 మంది ఎమ్మెల్యేలకు మాత్రం స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం దానం నాగేందర్ అంశం ఈరోజు ఉదయం విచారణకి కూడా ప్రస్తుతం వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ విచారణ అనంతరం ప్రస్తుతం దానం నాగేందర్ విచారణకు హాజరు కాలేదు. తన అడ్వకేట్లను మాత్రమే పంపించారు. అసెంబ్లీ ఆవరణకు వచ్చినప్పటికీ కూడా విచారణకు మాత్రం హాజరు కాలేదు. అయితే నిన్న తనకు వచ్చినటువంటి నోటీసులో కూడా తనను వ్యక్తిగతంగా రావాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి తన అడ్వకేట్లనే పంపిస్తాము అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం 10:30 బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అండ్ మధ్యాహ్నం 12:30 అటు బీజేపీ ఎల్పీ నేత అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి విచారణ ఉన్నప్పటికీ కూడా మహేశ్వర్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రస్తుతం తాను మున్సిపల్ ఎన్నికల్లో బిజీ ఉన్నానని, మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత తనకంటూ ఒక డేట్ ఇవ్వాలి అంటూ కూడా చెప్పారు. దాన్ని పరిగణిస్తూ కూడా అటు స్పీకర్ ఈ నెల 18వ తారీఖున బీజేపీ వేసినటువంటి పిటిషన్ పైన విచారిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక పాడి కౌశిక్ రెడ్డి మాత్రం కాసేపటి క్రితం విచారణకు హాజరయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ ప్రస్తుతం ఏదైతే దానం నాగేందర్ అడ్వకేట్లకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగింది. సుదీర్ఘంగా విచారించారు. పాడి కౌశిక్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకొచ్చారు. దానికి దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు వివరణ కూడా ఇచ్చారు. అయితే అనంతరం మరొకసారి మరి దానం నాగేందర్కి నోటీస్ ఇచ్చి విచారణకి రావాల్సిందిగా కోరుతారా, లేదంటే అడ్వకేట్లు ఇచ్చినటువంటి వివరణను బేస్ చేసుకుని దీనిపైన నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే అడ్వకేట్స్ ఏ వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది? పాడి కౌశిక్ రెడ్డి చూపించిన ఆధారాలు ఏంటి? అడ్వకేట్స్ ఇచ్చిన వివరణ ఏంటి? ప్రధానంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు అంటే పిటిషన్ దారులు చెప్తుంది ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ ఏఐసీసీ అగ్రనేతలను కానీ కలిసినటువంటి ఫొటోస్ అండ్ ఎవిడెన్స్తో పాటుగా ఏదైతే వీళ్ళంతా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి టీవీల్లో పేపర్లో వచ్చినటువంటి ఫుటేజ్ని బేస్ చేసుకొని ఆధారాలుగా ఇచ్చారు. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం ఈరోజు దానం నాగేందర్ మొన్న 2024లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద దానం నాగేందర్ ఏదైతే
నిలిచారో దానికి సంబంధించి ఆ పోటీ చేసినటువంటి పూర్తి ఆధారాలు కూడా తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఇస్తున్నటువంటి వివరణ ఏంటంటే అసలు దానం నాగేందర్ పైన పిటిషన్ దాఖలైంది 2024 మార్చిలో. సో ఆ సమయానికి ఇంకా దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. స్టిల్ ఈ రోజుకి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఏదైతే అసెంబ్లీ ప్రాంగణంలో అంటే సభ లోపట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే ఒక స్థానం ఉంటుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ఒక స్థానం ఉంటుంది. సో ప్రస్తుతం దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో తనకి ఏదైతే స్థానం చూపించారో అక్కడే ప్రస్తుతం తను కూర్చుంటున్నానని, కాంగ్రెస్ వైపు కూర్చోవడం లేదని, సేమ్ టైం ప్రతి నెల తన జీతంలో కట్ అవుతున్నటువంటి కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుందని, అండ్ మోరోవర్ తను బీఆర్ఎస్ పార్టీని సభ్యత్వం నుంచి రద్దు చేసుకోలేదు, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు. సేమ్ టైం ఏదైతే తనని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా కూడా ఇంకా తనకు తెలియదంటూ చెప్తున్నారు. సో మొత్తానికైతే దానం నాగేందర్ది మొదటిసారి రోజు విచారణ అయితే తన అడ్వకేట్ల ఆధ్వర్యంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. 18వ తారీఖు బీజేపీకి సంబంధించిన పిటిషన్ పైన క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతోంది. మరి దానం నాగేందర్ విచారణకు హాజరవుతారా అవరు అనేది మాత్రం వేచి చూడాలి. రోహిత్. రైట్ హేమ.